నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పోరాటానికి శ్రీకారం చుట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పటికే కార్మికుల పక్షాన మేము నిలబడతాము, అండగా ఉంటామని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా వివరణ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కావచ్చు, అసంఘటిత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి ఆయన పరోక్షంగా చురుకలు పెట్టారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి కార్యాలయం ఏదైతే ఉందో తాజాగా తను చెప్పిన మాటలు వింటే జనతా గ్యారేజ్ అని చెప్పేసి ఆయన ఒక వివరణ ఇచ్చారు. అంటే ఇకపైన భారత రాష్ట్ర సమితి కార్యాలయం భారత రాష్ట్ర జనతా గ్యారేజ్గా పనిచేస్తుంది, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. అందులో భాగంగా కార్మికుల పక్షాన 33 జిల్లాలలో పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఎవరైతే అత్యధికంగా కేసులు పెట్టుకుంటారో లేదంటే ఎవరిపైన అత్యధికంగా కేసులు నమోదవుతారో వారు రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి సూటిగా వివరణ ఇచ్చారు. అందులో భాగంగా పలువురు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరితో కలిసి సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో కార్మికుల పక్షపాతిగా నిలిచి వారి ఆదాయాన్ని ఏ విధంగా పెంచారు, ఒకవైపు రాష్ట్ర ఆదాయం ఎంత ఉండే, అప్పుడు ఖర్చులు ఎంత ఉండే, అప్పులు ఎంత ఉండే, వాటన్నిటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో జీడిపి ఏ విధంగా పెంచింది, ఏ విధంగా ప్రజల ఆస్తులను పెంచింది అని చెప్పి ఆయన వివరించారు. ఒకవైపు కేవలం 10 ఏళ్ల కాలంలో 40 కోట్ల పైచీలకు అప్పులు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. కేవలం ఒక ఏడాదిలోనే 1,40 కోట్ల రూపాయల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని చెప్పి చురుకలు పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవైపు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం లోటు బడ్జెట్గా తీర్చిదిద్దింది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ అప్పుడున్న తలసరి ఆదాయం ఎంత, ఇప్పుడున్న తలసరి ఆదాయం ఎంత, ఏ విధంగా బడ్జెట్ని పెంచామో, ఏ విధంగా ప్రాజెక్టులు నిర్మించామో వాటన్నిటికి సంబంధించి వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో ఎటువంటి అభివృద్ధి చేశారు, ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశారో దానికి సంబంధించి సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఒకవైపు ఇది అభివృద్ధిని పక్కన పెడితే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాల వారు కావచ్చు, లేదంటే బయట ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో తలదాచుకుంటూ వారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటే వారికి సాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేసీఆర్ ఆనాడే నిర్ణయించారు, వారికి అండగా నిలిచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఏ విధంగా సాయం చేస్తుంది, ఇచ్చిన హామీలను ఏమైనా నిలబెట్టుకున్నారా, వారికి ఇస్తున్న లబ్ధిని వారికి చేర్చారా అని చెప్పి సూటిగా ప్రశ్నించాడు. రాబోయే మే 1 వరకు ఖచ్చితంగా 33 జిల్లాల్లో కార్మికులందరూ కూడా ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన సూచించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు భారత జనతా గ్యారేజ్గా మారుస్తాము, సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసి వాటిని పరిష్కరించే వరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఆయన స్పష్టంగా వివరించారు. రాబోయే రోజుల్లో ఈ భారత జనతా గ్యారేజ్ ఏ విధంగా పనిచేస్తుంది, కార్మికుల పక్షాన నిలుస్తుందా, రాజకీయ పార్టీల పక్షాన నిలుస్తుందా, లేదు అంటే ప్రభుత్వాన్ని నిలదీసి ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చేసే విధంగా పనిచేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.